వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముఖమై ఇక ప్రజా సమస్యలపైన ఎలుగెత్తిన నాయకురాలు ఆమె కాల్వ సుజాత మనతో పాటు ఉన్నారు. ఇక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ఈ 40 రోజుల పరిపాలన ఎట్లా ఉంది, ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇక అన్ని అంశాలను అడుగుదాం. 40 రోజుల పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీది అంటే మీరు ఏం చెప్తారు? అసలు డెఫినెట్గా మాకన్నా ఎక్కువ ప్రజలకు తెలుసు, మీలాంటి మీడియా సోదరులకు తెలుసు, ముఖ్యంగా అధికారులకు కూడా గమనిస్తూనే ఉన్నాం. అధికారులు కూడా అందరూ అంటున్నారు, అంటే రేవంత్ రెడ్డి గారు అనేవారు గతంలో ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాడు. కనీసం ఏ అధికార పార్టీలో మంత్రి పదవిని కూడా చేయనటువంటి వారు ఈరోజు ఏకంగా తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి కంగ్రాచులేషన్స్. అండ్ నేనేమనుకునేదాన్ని అంటే అన్న ఎప్పుడు కూడా అధికారంలో ఎలాంటి పెద్ద పెద్ద మంత్రి పదవిలో ఇంకోటి కేంద్రంలో ఉంటే ఎంపీలు కేంద్ర మంత్రిగానో రాష్ట్ర మంత్రిగానో కూడా ఎన్నడూ చేయలేదు. ఎంతసేపు కేసీఆర్ చేసిన వ్యతిరేక విధానాల మీద ఫైట్ చేసిండు. ప్రతిదీ ఇంకోటి అన్న ఒక జ్ఞాపక శక్తికి కానీ అన్నకున్నటువంటి ఒక మేధాశక్తిని కానీ చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఏ విషయాన్నైనా సరే 100% ఆధారాలతో ముందుకొచ్చి ప్రతి విషయాన్ని మాట్లాడేవాడు. వితౌట్ ఎవిడెన్స్ ఏది కూడా మాట్లాడకపోయాడు. కానీ అంతవరకే ఆ కోణమే చూసినాం మేము. కానీ ఒక అధికారంగా ఉండి పరిపాలనని ఇంత బాగా చేయగలుగుతాడు అనేది అసలు నేను అప్పుడప్పుడు ఇలా గిలుకుంటుంటా. నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? రేవంత్ రెడ్డి గారిని ఈరోజు అందరూ మెచ్చుకుంటుంటే ఒక ముఖ్యమంత్రిగా తన మార్కును చూపిస్తున్నాడు. ఒక సినిమాలో అర్జున్కి నేను చాలా ఏళ్ల కింద ఒక అర్జున్ సినిమా ఒక్కడి సినిమా చూసిన, ఒక్కరోజు ముఖ్యమంత్రి సినిమా చూసినాను నేను. అది ఆ సినిమాలో ఎట్లా చకచక అన్ని పళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేస్తాడో ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ప్రతి నిత్యము 24 గంటల్లో సుమారుగా నాకు తెలిసి 15 గంటలకు పైగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అధికారులతో పూర్తిగా రివ్యూ తీసుకుంటున్నారు. అన్ని విధాల ప్రజలకి మేలు చేయాలనే ఆలోచనతో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూస్ తీసుకుంటూ కన్సల్ట్ మంత్రుల్ని కూడా పూర్తిగా స్వేచ్ఛ, అధికారులకు కూడా స్వేచ్ఛ, వాళ్ళది కూడా అన్ని అంటే తోటి మంత్రుల సహకారం కూడా తీసుకొని ఈ విధంగా డౌన్ టు అర్త్ పనిచేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ విధంగా జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే 5 ఏళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు భద్రంగా ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు అసలు ప్రజలు కోరుకున్న దానికన్నా ఎక్కువగా సుపరిపాలనను అందించి ప్రతి మనిషికి ప్రభుత్వ పరంగా ఏదో ఒక రకంగా లబ్ధి, వాళ్లకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలని తొలగిపోయేటట్టుగా పరిపాలన అందించాలి. ఈ 5 ఏళ్ళు మంచిగా పరిపాలన చేస్తే చాలు, కష్టాలన్నీ తీరిపోతే 10 ఏళ్ళు హ్యాపీగా అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఆ పరిపాలన అందించాలి. ఈ 5 ఏళ్ళు కష్టపడితే చాలు. మీరేమో 15 గంటలు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు 30 రోజులలో తేలిపోయింది, 30 రోజులలో అసలు పరిపాలన ఏ విధంగా లేదు. ఇక ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన 9వ తారీఖు నాడే మేము రైతు ఖాతాలలో వేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 40 రోజులైనా కూడా రైతు ఖాతాలో రైతు బంధు వేయలేదనేది కూడా రైతు బంధు పడ్డది, చాలా మట్టుకు పడింది. 2వ విడత పడబోయేది ఉంది. కానీ కేటీ రామారావుకి పాపం అధికారం పోయినటువంటి బాధలో నుంచి బయటపడతలేడు, కోలుకుంటలేడు. కాస్త అయ్యా మెలుకులోకి రా, లేకపోతే ఎవరైనా ఆయన మొహం మీద నీళ్లు కొట్టి లేపండి. మేము ఇంకా అధికారంలో అహంకారమే దెబ్బతీసింది, అహంకారమే నేల కోసేసి కొట్టింది. ఇంకా ప్రజల మీద నెపమేసుడు, అధికారుల మీద, అధికారం మీద, ప్రభుత్వం మీద నెపమేసుడు మానేస్తే నువ్వు ప్రతిపక్షంలోనైనా ఇంకా కొన్ని రోజులు గట్టిగా మమ్మల్ని ప్రశ్నించడానికి ఉంటావు. లేకపోతే ఇంకా రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి, పూర్తిగా స్తబ్దు అయ్యే పరిస్థితికి వస్తుంది. 40 రోజుల్లోనే కాంగ్రెస్ పరిపాలన నీకు అంత భయంకరంగా కనబడితే 10 ఏళ్ళు నిన్ను భరించినోళం అఫ్కోర్స్ చెయ్యొద్దా, మరి మీరు వాళ్ళు చేసినని మీరు చేస్తారా అనొచ్చు. కానీ మీరు చేసినటువంటిది 1, 2 చెప్పుకుంటూ పోతే చాంతాడంతా భారతం భాగవతం మీది మామూలుగా లేదయ్యా. ఒక్క సివిల్ సప్లైలో 55,000 కోట్ల అప్పులు చేసి, ఒక 11 కోట్లు డబ్బు లెక్కాపత్రం లేకుండా స్కాములు జరిగి, 85,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో అవినీతి, ఏది 1, 2 కాళేశ్వరంలో 1,00,000 కోట్లు, ఇవన్నీ చేస్తూనే 100 రోజులు మేము సమయం అడిగాము. దాంతోపాటు 9వ తారీఖున ఈ 6 గ్యారంటీల మీద సంతకాలు పెట్టి ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తుంది అని చెప్పినాం. 7వ తారీఖున అన్నకన్నా 2 రోజుల ముందే మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అనంతరం 9వ తారీఖున 2
అద్భుతమైనటువంటి పథకాల మీద సంతకాలు చేసి జీవోని పాస్ చేయడం జరిగింది. దాని మీద కూడా కన్నుగుట్టి ఈరోజు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తట్టుకోలేని దొంగలంతా ఆటో కార్మికులను రెచ్చగొట్టి ఆటో కార్మికులతోని ధర్నాలు చేయించి, అంటే మహిళల పక్షపాతి కాకుండా మహిళల మీద ఉన్నటువంటి వివక్ష ఎంతనో కనబడుతుంది. చెల్లి ఒక్కతే తెలంగాణలో ఆడపడుచు, బిడ్డ ఒకతే కేసీఆర్కి తెలంగాణ ఆడపడుచులాగా కనబడితే సగభాగం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి 51% ఉన్నాం మేము మహిళలు. వీళ్ళు ఆనందంగా ఉంటే తట్టుకోలేనటువంటి నిన్ను ప్రతిపక్ష హోదా కూడా పూర్తిగా పోయేటట్టు ఇంకా రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా చెత్తగిల పడతావు. కానీ ఆడదాన్ని ఉసురు పెట్టుకుంటే మామూలుగా మట్టి గరుచుకొని పోరు. మీరు మహిళ ఆనందంగా ఉంటే తట్టుకోలేని పరిస్థితులు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న సంఘటనల్ని దృష్టిలోకి తీసుకొని వచ్చి ఈరోజు ఆటో కార్మికులని ధర్నా చేస్తే నడవండి పోదాం పదండి గిడిగో మా బంజారాస్లో మొత్తం ఆటోలు తిరుగుతున్నారు, అడిగి పోదాం. వాళ్ళు ఏమన్నా ఆటోలో ప్యాసింజర్లు ఎక్కకుండా పోతున్నారా? ఆటోలో నడవకుండా ఇంటికాడ బంద్ పెట్టుకొని వండుకున్నారా? అడుగుదాం. వాళ్ళని రెచ్చగొట్టి కొంతమందికి ఇబ్బంది కలిగితే మేము 12,000 రూపాయలు మేము ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇస్తామన్నాం. కనీసం నీ నోట్లో నుంచి ఆటో కార్మికులకు ఇంతవరకు ఏం చేసినావో చెప్పలేదు. ఆనాడు ఆర్టీసీ ఉద్యోగస్తులు నడి రోడ్డు మీద ధర్నా చేసి 50 మంది చచ్చిపోతే కూడా వాళ్ళని పట్టించుకొని కనీసం ఒక ముఖ్యమంత్రి కానీ బయటికి వచ్చి వాళ్ళని సంతాపం తెలియజేయలే, వాళ్ళకి సానుభూతి తెలియజేయలే, వాళ్ళ అండగా నిలబడతామని తెలియజేయలే. వాళ్ళు కనీసం చిన్న చిన్న కోరికలు మా బకాయిలు ఇవ్వండి, ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి అని ఆ రోజు కోరుకుంటే ఆ రోజు 50 మంది చచ్చిపోయిన దాకా ఒట్టి కూర్చొని ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఆర్టీసీ ఆస్తుల మీద కన్నుబడి ప్రభుత్వంలో విలీనం చేస్తా అని జీవో తీసుకొని వస్తావు తప్పించి నిజంగా ప్రజల మీద నీకు అంత అభిమానం ఉంటే ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు చావకుండా కాపాడుకునేటోనివి, ఇంటర్ విద్యార్థులు చావకుండా కాపాడుకునేటోనివి, ఇలాంటివి అన్నీ చేసి నువ్వు ఈ రోజు మా మీద 40 రోజులకే మా మీద బురద జల్లే కార్యక్రమం తీసుకుంటే ప్రజలు చెప్తారు మీకు ఎందుకోసం అంటే ఈ బాధ వాళ్ళకి. ఒక్క నిమిషం నేను చెప్పనండి పూర్తిగా. ఈ బాధ ఎందుకోసం వాళ్ళకంటే వాళ్ళు చేస్తున్న అవినీతి పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు అన్నీ వస్తున్నాయి కదా. ఇది ప్రజల ముందు పోతే వచ్చే రాబోయే పార్లమెంట్ ఎన్నికలని, లోకల్ బాడీ ఎన్నికలని, ఇవన్నిటిలో ఇంకా పూర్తిగా మమ్మల్ని చంపేస్తారు, పబ్లిక్ మమ్మల్ని ఉంచనీయకుండా బతకనీయరు అనే భయంతో దాన్ని డైవర్షన్ చేయడం కోసం 40 రోజుల కార్యక్రమం అయింది, 30 రోజులు అయింది. అసలు అధికారంలోకి 9వ తారీఖు వచ్చినాం, 10వ తారీఖు లోలి షురూ చేశాను. ఆ కవితమ్మ పోయి ఆడాడ ప్రెస్ మీట్లు పెడుతుంది, ఆడాడ మీడియాతో మాట్లాడుతుంది, మీరు రేపటి నుంచి కరెంట్ బిల్లు ఎవరు కట్టొద్దు అని అంటది. అవును కట్టకండి, మేము కట్టుకునే రోజు మేము మీకు ఇచ్చే సమయం ఏ రోజైతే జీవో పాస్ చేస్తామో ఆ రోజు నుంచి మేమే కడతాము. ఈ రోజు ఆర్టీసీ ఉచితంగా ఇస్తున్నాం, ఆర్టీసీ బిల్లులు ఏమైనా మహిళల మీద మేము భారం మోపుతున్నామా? మేము ఆర్టీసీకి ప్రభుత్వం కడుతోంది. ఈ రోజు 8.5 కోట్ల మంది ప్రయాణం చేసిన మహిళా బస్సు ప్రయాణికుల టికెట్ ఛార్జీల్ని ప్రభుత్వం ఆర్టీసీకి కడుతోంది. ఇట్లా మేము ఇచ్చేటటువంటి ఉచిత కరెంట్ అయినా సరే, 500 గ్యాస్ అయినా సరే, లేదు అని అంటే 2 లక్షల రుణమాఫీ ఆల్రెడీ దాని మీద తొందరలోనే అతి త్వరలోనే అది రుణమాఫీ జరగబోతోంది. అది రుణమాఫీ అయినా సరే, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలైనా సరే, ఇంకా ఇతరత్ర మేము ఇచ్చినటువంటి ప్రతి పథకం అమలు చేయకపోతే 100 రోజుల తర్వాత మేము ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్తో పాటు ప్రతి ఒక్కటి మమ్మల్ని మీరు అడగండి. మేము దానికి ఆ రోజు మీరే అడుగుతారు కదా, 100 రోజుల తర్వాత మేము చేయకపోతే ఆ రోజు మీరే నా దగ్గరికి, నా ఇల్లు మీకు తెలుసు కదా, మీరు రండి అడగండి. 100 రోజుల సమయం మాకు ప్రజల దగ్గర మేము తీసుకున్నాం కదా. ఆ 100 రోజులు ప్రజలు అడుగుతారు కదా. ఈ రోజు మీరు నిజంగానే మంచి పరిపాలన చేసిందంటే 1,25,00,000 అప్లికేషన్లు ఎందుకు వస్తుండే? మీరు చేసిన మంచి పని అయితే హైదరాబాద్ తప్ప ఏ రూరల్ ప్రాంతాలలో మీకు ఎందుకు ఓట్లేదు? మీరు ఇచ్చిన పెన్షన్లు అని చెప్పుకొని గొప్పగా చెప్పుకొని, మీరు ఇచ్చిన 10,000 రైతు బంధు అని చెప్పుకుంటారు, మరి వాళ్ళే మీకు ఎందుకు ఓట్లేదు? అంటే నిన్ను నమ్మినరా కేసీఆర్? ఏదో 4 బ్రిడ్జులు 4 ఫ్లైఓవర్లను చూపించి ఈరోజు హైదరాబాద్లో నేను చేసిన అంటావు. ఈరోజు ఎన్ని సంస్థలు, ఇంటర్నేషనల్ సంస్థలు ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇది ఏదో కాంగ్రెస్ గొప్ప అని నేను, ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్ ఆ అనుకూల వాతావరణం ఉండడం కోసం హైదరాబాద్లో ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ వస్తారు. ఇదేం ఒక్క ప్రభుత్వం గొప్ప కాదు. ఇంకా అసలు ఇలాంటి గొప్పతనం రావడానికే ముందున్నటువంటి ప్రభుత్వాలు కదా. ఆ రోజు ఐటీ సంస్థల్ని తెలంగాణకు పరిచయం చేసినటువంటి ప్రభుత్వాలు, ఆనాడు ఐటీ సంస్థని, ఐటీ రంగాన్నే భారతదేశానికి పరిచయం చేసిన కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వేందుకు గొప్పగా చెప్పుకునేది? నేను చేసిన అంటే నువ్వేం చెయ్యవు. ఇది ప్రజల డబ్బు, నువ్వు మింగి కూర్చున్నావు, నువ్వు ఎక్క మాట్లాడే అర్హత నీకు లేదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అన్ని ఉంటాయి, అన్ని బయటకు వెళ్తాయి. ఎందుకు బయట తినబోతు రుచి చూడడం? దాని మీద ఒక కమిటీ వేసినాం, అన్ని బయటపడతాయి, దాని మీద విచారణ జరుగుతుంది, అధికారులు దాని మీద వేసినాము. ఆల్రెడీ కాళేశ్వరం అనేది 1,00,000 కోట్ల బడ్జెట్ కాలేదు, 1,20,000 కోట్లకి ఎందుకు పొడిగించారు? 80,000 కోట్ల ప్రాజెక్ట్ టీఎంసీ చేసే విధానంలో
ఖచ్చితంగా 1,30,000 కోట్ల సిచ్యువేషన్. కానీ ఇప్పుడు 89,000 ప్రాజెక్టే 89,000 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు 1,20,000 కోట్లకు పెట్టిండ్రంట? ఇక 1,00,000 కోట్ల అవినీతి ఆల్రెడీ ఎందుకు తీసేసుకున్న 1,20,000 కోట్లు అంటే 38,000 కోట్లకు పూర్తి అయ్యేటటువంటి ప్రాణహిత చెవెళ్ళని మీరు ఎందుకు రీడిజైన్ పేరు మీద తీసుకొని పోయి అన్ని వేల కోట్లను నాశనం చేసి అంటే కమిషన్ల కక్కుర్తికే ఈ రోజు తీసుకొని పోయి కాళేశ్వరం సర్వనాశనం చేసి ఈ రోజు బ్రిడ్జ్ వంగిపోతుంది, పిల్లర్లు లొంగిపోతాయి. ఎందుకు కట్టిన 3 ఏళ్ల లోపలనే ఇంత కథం అయిపోతే 70 ఏళ్ల చరిత్ర ఉన్న నాగార్జున సాగర్ గోడ మీద సున్నం కూడా జరగదు. ఎందుకు మీ చరిత్ర ఇట్లుంది? మేము ఆ రోజు మాన్యువల్గా వర్క్, ఈ రోజు మిషనరీ వర్క్, ఈ రోజు ఇంత టెక్నాలజీ పెరిగింది. నీకెందుకు భూగర్భ జలాలు నీటి మట్టము నీటి ఏమంటారు అది సాయిల్ టెస్ట్ చేయకుండా ఎంత డెప్త్ వేయాలంటే అంత డెప్త్గా వేయొచ్చు. ఎందుకు పిల్లలు కూడా కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యమైనటువంటి కట్టడం లేకుండా ఈ కమిషన్ మాకు ఇచ్చేసేయండి, ఆ పైసలతో ఏమన్నా చేయండి అంటే వాడు కట్టేటాడు కూడా అట్లే కడతాడు. రూపాయి నీ దగ్గర తీసుకొని 90 పైసలు నాకు 10 పైసలలో కట్టు అని అంటే వాడు ఆ 10 పైసల పనే చేస్తాడు కానీ 100 పైసల పని చేస్తాడా? చేయడు కదా. మరి అది నీ దరిద్రం బుద్ధి. ఒకటా రెండా కాళేశ్వరం చూస్తే అవినీతి, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనం మొన్న చూసినాం కదా వినోద్ రావుకు సంబంధించినటువంటి ఒక మహిళ, అట్లాంటివి ఎన్నో మంది ఉన్నాయి. 1,50,000 జీతం తీసుకొని 6 ఏళ్ల నుంచి ఇంట్లోనే కూర్చొని జీతం తీసుకుంటుంది. ఇది కాదా మీరు తెలంగాణకు చేస్తున్నది? అసలు ఏ ఎగ్జామ్ రాసింది, ఏ ఎగ్జామ్లో క్యాలిబర్ అయింది, ఏ ఎగ్జామ్లో ఉద్యోగం వచ్చింది? ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు ఇచ్చి ఎవరు సంతకాలు పెడుతున్నారు, ఎవరెవరు ఉద్యోగాలు ఇస్తున్నారు? ప్రభుత్వము ఇట్లా ఏం చేసింది? ఒకటే రెండా? గత ప్రభుత్వం ఇంత చేసింది కాబట్టి మేము అన్ని బయట పెడుతున్నామని అవన్నీ బయటపడొద్దని ఈ డ్రామాలు 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు, 10 రోజులు, 1 రోజు మీ ఏందా కథ? మీకు 10 ఏళ్ళు వెయిట్ చేసి చూసినాం, ప్రజలకు తెలుసు, ఓపిక ఉంది. మీకు 10 ఏళ్ళు మీరు దరిద్ర మంచురేఖలకు తీసుకొని పోయినా భరించిన వాళ్ళం మేము. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని చేస్తాయంటే 10 రోజులు ఓపిక పట్టలేమా మేము? చెయ్యకపోతే అడగండి. ఇచ్చిన వాగ్దాలు పూర్తి చేయని రోజు వాళ్ళకన్నా ఎక్కువ నిలదీయండి, మేము రెడీగా ఉన్నాం, చేస్తామని చెప్తున్నాం కదా. కొంత సమయం కావాలి, కొత్తగా ప్రభుత్వం కొంత సమయం కావాలి అనేది మీరు చెప్పకుండా 100 రోజులే అని అన్నారు. దీంట్లో ఆ సాధ్యం కానీ ఏమైనా పనులు ఉంటే దానికి మీ పార్టీకి చెడ్డ పేరు కాదా? ఆ రోజు అడగండి అంటున్నాను కదా. అందుకనే సాధ్యమైతే కాబట్టి 6 పథకాలని మేము అన్ని విశ్లేషణ చేసే పెట్టడం జరిగింది. మేమేమైనా కొత్త పార్టీ మాది? కొత్తగా ఆవిర్భవించిందా మా పార్టీ? 55 ఏళ్లు తెలంగాణని పరిపాలించిన పార్టీ మాది. సుదీర్ఘ 138 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. మాకు అనుభవం తెలుసు, అధికారం తెలుసు, ప్రతిపక్షం తెలుసు, ప్రజలు తెలుసు, అన్నీ తెలుసు. మాకు అధికారం తెలుసు. అధికారం వచ్చిందని ఉప్పొంగిపోయేది లేదు, ప్రతిపక్షంలో కూర్చున్నామని కుంగిపోయేది లేదు. వాళ్ళలాగా డిప్రెషన్లో పోయి ఇష్టం వచ్చినట్ల ప్రజలు తప్పు తీర్పిచ్చిండ్రు. కేసీఆర్ని ఎన్నుకోలేదు, కేసీఆర్ అట్లాంటి ఓడగొట్టిండ్రు. కేసీఆర్ అనే పేరు గొప్పదంటే సీఎం కన్నా, అందుకని నీ కేసీఆర్ ఉంచి సీఎంని తీసేశారు కదా ప్రజలు. కవిత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఆమెకు సమాధానం చాలా చెప్పేది ఉంది. ఓ రోజు చెప్తా ఆమెకు కూడా, నేను పూర్తిగా చెప్తా. ఇంకా చాలా మాట్లాడుతుంది కదా, అన్ని కలిపి ఓ రోజు చెప్తా. ఒకవేళ నిజామాబాద్ నుంచి ఏమైనా పోటీ చేయబోతున్నారా? ఎవరు? కవితనా? మీరు? నేనేందుకు చేస్తాం? ఆడబోయి అక్కడ కవిత పోటీ చేస్తున్నారు కదా, చేయని. ఆమె చేస్తే మేము ఓడగొడతాం, పోయి ఓడగొడతాం. దాన్ని ఏమన్నా ఖచ్చితంగా డెఫినెట్ ఓడగొడతాం. ప్రజలు ఓడగొడతారు, మేమేంది? ప్రజలే ఓడగొడతారు. ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడే నిన్ను ఓడగొట్టిను. మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు రోజు ప్రతిపక్షంలో కూర్చున్నావు. నిజామాబాద్లో సొంతంగా వాళ్ళ ఆయన కామారెడ్డిలో నిలబెడితేనే ఓడిపోయినాడు. ఇప్పుడు ఇక కవిత నిలబడితే గెలుస్తుందా? ఓకే. మీరు చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఎవరు అన్నారు బాబు? అంత పెద్ద ఆలోచన నాకేం లేదు. నాకేం లేదు. ఏమో చర్చ ఏమో మరి నాకే తెలియదు. నాకు తెలియని సమాచారాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి ఒక అందుకు ఆనందం అది అంతా చెప్పడం లోపల. కానీ అది స్వల్ప ఆనందం కాదు. ఆలోచన అంతా పార్టీ ఏం చేస్తుందో వాళ్ళకి తెలుసు. కానీ అలాంటి ఊహాగానాలు మస్తు వస్తాయి. పోయినసారి కూడా కల్వ సుజాత గారి టికెట్ కన్ఫామ్ అయింది అని అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చింది. నాకు ఏమైనా టికెట్ వచ్చిందా? కాదులే, ఆల్రెడీ పార్టీ ఎవరికి ఇవ్వాలని వాళ్ళు ఏం ప్రతిపాదన పెట్టారు. ఎందుకంటే ఏం పెట్టలేదు నిజంగా చెప్పాలి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఇప్పుడు పార్టీ కూడా మిమ్మల్ని గుర్తించుకోవాల్సిన పరిస్థితి, గుర్తిస్తుంది, తప్పకుండా గుర్తిస్తుంది. అంతా రేవంత్ రెడ్డి గారు అనేవారు మరో రాజశేఖర్ రెడ్డి లాగా కనబడుతున్నారు నాకైతే. అంతకు మించి ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు. ఎందుకంటే నువ్వు అన్నమాట నిజమమ్మా. నాట్ ఓన్లీ కల్వ సుజాత, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పార్టీ కోసం కష్టకాలంలో జెండా మోసి ప్రతిపక్షంలో ఉన్నామనే భయం కూడా లేకుండా
అధికార పార్టీ మీద మేము దండయాత్ర చేసింది నిజమే. అలాంటి వాళ్ళు చాలా ప్రతి ఒక్కరిని గుర్తించాలి. అది ధర్మం, అది న్యాయం. ఎవడో కొత్త వాళ్ళు వచ్చి నాకు పదవులు కావాలి, నాకు ఇప్పుడే వచ్చిన నేను గతంలో నేను కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్ అని ఎవరినో చూపించి మా నాయన వాళ్ళు నేతులు తాగుతుండే మేము మూతులు అని ఎవరో వచ్చి జెండాలు వేసుకొని వస్తే ఇయ్యము అని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. పార్టీ ఎవరికి చాలా మందికి ఆ టికెట్లు కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరుగా అయితే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ ఈక్వేషన్స్ ఏవో అవన్నీ మనకు తెలియదు. వాళ్ళు మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ తీసుకుంటే వారు చెప్తారు ఏ విధంగా టికెట్లు ఇచ్చారు అనేది. ఆ టికెట్ల ఇష్యూలలో మనకు సంబంధం లేని మ్యాటర్. మన తప్పిపోయింది కాబట్టి బాధ అక్కడి వరకు మన నియోజకవర్గం వరకు నేను చెప్పగలుగుతాను. అది ఇచ్చేది ఉంటే డెఫినెట్ గా రాలేదు. ఆ స్థానాన్ని పూర్తి స్థాయిలో మాకు ఆనందంగా ఉంచి మా కమ్యూనిటీకి కూడా 2014, 18, 23లలో టికెట్ ఇవ్వలేదు మా ఆర్యవైశ్య కమ్యూనిటీ. ఆ స్థానాన్ని కూడా భర్తీ చేసి సామాజిక న్యాయం చేస్తారనేది కూడా నాకు ఆలోచన ఉంది. రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను నేను. 51% ఉన్నటువంటి తెలంగాణ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి వాళ్ళ ముఖంలో ఏ విధంగా అయితే మనం ఆనందం చూడగలుగుతున్నామో, మనం తీసుకొచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అలాగే పార్టీలో పనిచేసినటువంటి మాలాంటి మహిళలకు కూడా ఆ ఆనందం కళ్ళల్లో చూపించాలి అని రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే సమాజానికి న్యాయం చేసినప్పుడు మన పార్టీ కోసం, మన కోసం, మనందరి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి ఫైట్స్ కానీ అన్నీ గుర్తు చేసుకొని కష్టకాలంలో ఉన్నోడే మనకు తోడుగా ఉన్నోడే నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి వ్యక్తి. మనం బాగా ఎదిగినప్పుడు మనకు అన్ని విధాల ఆర్థికంగా కానీ అన్ని విధాల బాగున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలన్నీ వాళ్తాయి. అది కాదు నిజమైనది. అది రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పాల్సినటువంటి అంత మేధావిని అయితే కాదు, రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు. ఇంకోటి మా ఎమ్మెల్యే కూడా అదే మాట చెప్పిండ్రు. నేను నిన్న ఏదో సందర్భంలో ఆయనకు ఫోన్ చేసిన, కొన్ని పదవులు ఇచ్చేటప్పుడు కొంచెం అందరి ఒపీనియన్ తీసుకోండి అన్న, ఏదో కొన్ని ఇచ్చేటప్పుడు కొంచెం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి అంటే ఆయన ఒక్క మాట అన్నాడు. మనోహర్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. బంగారం ముఖం బంగారంతో చేసిన ముఖం కూడా కవచం పెట్టుకొని వస్తే ఇచ్చేది ఎవ్వరికీ లేదు. పార్టీ జెండా మోసి కష్టకాలంలో తోడున్న వాళ్ళకి, జెన్యూన్గా పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తాము, డోంట్ వరీ అమ్మా అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్న రిలాక్స్ అయినా. ఆ మాట అంటే చాలు కదా అందరికీ కూడా. అట్లా ప్రతి నియోజకవర్గ నాయకులు ఆ స్థానికలో ఉన్నటువంటి పదవులు అదే విధంగా ఇచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు, జెన్యూన్గా డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఆ స్థానాన్ని కల్పించాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్ అక్క. ఇక చివరిగా మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ అధికారంలో ఉన్నాము, తప్పకుండా మరోసారి అయితే అవకాశం వస్తుంది కదా. నా ఆకాంక్ష, చిరకాల ఆకాంక్ష అసెంబ్లీలో కూర్చోవాలని. ఎప్పుడన్నా మా నాయకులు ఎప్పుడైనా అవకాశం తప్పకుండా ఇస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ పడేసుకున్నామో అక్కడనే ఏరుకోవాలని ఇందాకనే చెప్పిన. కాబట్టి ఇప్పుడు తప్పినటువంటి అవకాశం నెక్స్ట్ టైం కోసం ప్రయత్నిస్తున్నారా? నేను ఏ దానికోసం ప్రయత్నించట్లేదు. ఒక్కటి నా గోల్ టికెట్ ఉండే, ఎమ్మెల్యే టికెట్ ఉండే, అది రాలేదు. ఇంకా ఏది ఇచ్చినా బలాదూర్ అనుకునేదాన్ని నేను. ఈరోజు వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అంటే తక్కువ ఇచ్చి తక్కువ చేస్తారని మాత్రం నేను అనుకోను. నా స్థాయికి తగ్గట్టు ఇస్తారు. ఎమ్మెల్సీ ఇస్తారా, ఎంపీ ఇస్తారా, నామినేటెడ్ చైర్మన్ ఇస్తారా అని నేను అడగను. నాకు, నా కమ్యూనిటీకి, నా సామాజిక వర్గానికి ఒక మహిళగా, నిన్ను నమ్ముకున్న సోదరిగా, రాఖీ గట్టిన చెల్లెలిగా డెఫినెట్గా ఆ స్థానాన్ని మంచి స్థానం కల్పిస్తాడని అయితే డెఫినెట్గా అనుకుంటున్నా. అది ఇది అని అయితే నేను అడగను. ఎందుకంటే నేను అడిగితే అన్నం చిన్న చేసిన దాన్ని అయితే. ఎందుకంటే నాకు ఏ స్థానం కల్పించాలో ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఆ స్థానం ఆయన గుండెల్లో ఉండాలి, మంచి స్థానం కల్పించాలని అయితే కోరుకుంటున్నా. రైట్ అక్క, ఖచ్చితంగా మీకు మంచి పొజిషన్ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్కి కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు పెద్ద, నిజంగా చెప్తున్నాను, ఇక ఆ కాంగ్రెస్ ముఖమై పోట్లాడారు ఖచ్చితంగా. ఇంకొక మాట కూడా చెప్పాలి, నా భూతో నా భవిష్యత్తు. మా జిల్లాకి, ఒక రాష్ట్రానికి చిట్ట చివర ఉన్నటువంటి మా తాండూరు మా జిల్లా. ఆ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి, ఒక స్పీకరు మా జిల్లాకు చాలా అదృష్టం వరించింది. గతంలో నా నియోజకవర్గం అంటేనే అభివృద్ధికి నోచుకోలేదు ఏ ప్రభుత్వమైనా సరే, నాట్ ఓన్లీ బీఆర్ఎస్. గతంలో కాంగ్రెస్ అభివృద్ధి పెద్దగా అక్కడ చేయలేదు. ఓపెన్గా చెప్తున్నా, భయమేం లేదు. ఎందుకంటే నేను నా తాండూరు గురించి ఉన్నటువంటి సమస్య నేను చెప్పుకోవాలి. నా జిల్లా ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ అన్న ఏదైతే కాడా అని కొడంగల్కి ఒక నామకరణం చేసి ఒక కమిటీని వేసి అభివృద్ధి చేస్తా అన్నారో, నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఈ పక్కనే ఆనుకొని ఉన్న నియోజకవర్గం అన్నా మాది 18 కిలోమీటర్లు. జస్ట్ ఇట్లా హైదరాబాద్ సికింద్రాబాద్కి పోయేసి వచ్చినట్ల
ఎట్లయితే కాడా ఉందో అట్లా టాడా కూడా పెట్టి తాండూరుని కూడా అభివృద్ధి చేసి మా చిరకాల ఆకాంక్ష. మేము ఎవ్వరం కూడా తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా సొంత అభివృద్ధి కోరుకోలేదు. తాండూరులో ఉన్న పొల్యూషన్, తాండూరులో ఉన్నటువంటి రోడ్లు అస్తవ్యస్తంగా, అక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు బాగాలేవు. కొన్ని ఏవైతే మేము గతంలో ఎన్నడూ కూడా అభివృద్ధికి నోచుకోలేదో నియోజకవర్గం అభివృద్ధి అయితే కోరుకుంటున్నామన్నా, మొత్తం నియోజకవర్గం జిల్లాతో పాటు మా తాండూరు కూడా మేము ఇచ్చినటువంటి హామీ ప్రజలకి తాండూరులో మేము ఎన్నికల సమయంలో ఇచ్చినాం. ముఖ్యమంత్రి అభ్యర్థి గారు రేవంత్ రెడ్డి గారు మా పక్క నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యమంత్రి అయితే మా తాండూరు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. గతంలో మనం ఎంత దూరంగా ఉన్నామో అభివృద్ధికి, ఈరోజు రెవెన్యూ జనరేట్ చేసే రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఒకటి తాండూరు. అందులో ఒకటి పెద్దది. మా దగ్గర ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ డబ్బులు విపరీతంగా వస్తాయి. అసలు చాలా రవాణా సంస్థకు చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. మా డబ్బులు మా దగ్గర జనరేట్ అయిన సగం డబ్బు మాకు ఇచ్చినా కూడా మా తాండూరు చాలా అభివృద్ధి అవుతుంది. ఆ అభివృద్ధి చేస్తారు మా ముఖ్యమంత్రి గారు వచ్చి అని మేము ముందే ప్రమాణం చేసినాం, చెప్పేసినాం కూడా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మా తాండూరు అభివృద్ధి అవుతుంది. మా ఎమ్మెల్యే గారి తరఫున, మా నియోజకవర్గం తరఫున రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నవించుకుంటున్నా. మాకు మళ్ళీ మేము కళలో కూడా ఊహించాం మాకు నెక్స్ట్ ఎవరైనా మాకు ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి వస్తారు. అందుకే చెప్పిన నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు మీరు మాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా జిల్లా, మా తాండూరు నియోజకవర్గం మన జిల్లాకి అభివృద్ధి చేయాలి. మా తాండూరుని ముఖ్యంగా మీ నియోజకవర్గంతో కొడంగల్తో పాటు మా తాండూరుని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. అక్కడ ప్రజలు సెల్ఫ్ డెవలప్మెంట్ ఎవ్వరు అడగట్లేదు, నియోజకవర్గం డెవలప్మెంట్ అడుగుతున్నారు. అది మాత్రం డెఫినెట్గా అన్న నెరవేరుస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ బాధ్యత తీసుకొని మా తాండూరుని కూడా ఆ ఆకాంక్ష నెరవేరుస్తారనేది. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడు అనుకునేదాన్ని, నా తాండూరు నాకు ఒకవేళ టికెట్ ఇచ్చి నన్ను గెలిపిస్తే ప్రజలు తాండూరు రోడ్లు, తాండూరు రవాణా సౌకర్యం, తాండూరులో ఉన్నటువంటి చిన్న చిన్న సౌకర్యాలు నోచుకోకుండా దూరంగా ఉన్నారు ఆ ప్రజలు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఆ సదుపాయాలను అందించి నెరవేరుస్తారు అని అనుకున్నాను. అందులో భాగంగానే మా నియోజకవర్గానికి కూడా 10 కోట్లు శాంక్షన్ చేయడం, ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా రోడ్లు కూడా శంకుస్థాపన చేసి పూర్తి స్టార్ట్ చేసిన వరకు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా డెవలప్మెంట్ చేసి మీరు కొట్లాడి మన తాండూరు నియోజకవర్గానికి మరి అభివృద్ధి కోసం ఫండ్ తీసుకొని వచ్చి గతంలో చేయనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తారని కూడా కోరుకుంటున్నాను. రైట్ అక్క, ఇది మొత్తానికైతే కల్వ సుజాత గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నాకు ఒక మంచి పొజిషన్ ఇవ్వబోతున్నారు. ఇక 6 గ్యారంటీలు, అదేవిధంగా రాష్ట్ర పరిపాలన మాత్రం మరో 10 ఏళ్ళుగా కొనసాగబోతుంది అంటూ కూడా సుజాత గారు చెప్తున్న పరిస్థితి. ఇక మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.